అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతను ఏదో తెలియని రోగంతో బాధపడుతూ ఉండేవాడు. అతను ఎక్కువ రోజులు బ్రతకనని తెలుసుకున్నాడు. తను బ్రతికుండగానే రాజ్యానికి నిజాయితీ గల రాజును నియమించాలని అనుకున్నాడు. నిజాయితీ పరుడైన యువరాజును ఎంపిక చేసుకోవడానికి రాజుకు ఒక ఆలోచన వచ్చింది. రాజ్యంలోని యువకులందరినీ పిలిపించాడు. ఆ రాజు ఎంపిక విషయాన్ని యువకులందరికీ చెప్పాడు. అందరికీ తలా ఒక విత్తనం ఇచ్చి దాన్ని నాటమని చెప్పి 10 రోజుల తరువాత మొలకెత్తిన మొక్కను తీసుకొని రమ్మన్నాడు. ఎవరి మొక్క అయితే బలంగా వేపుగా పెరుగుతుందో అతనే ఈ రాజ్యానికి కావలసిన యువరాజు అని రాజు ప్రకటించాడు. యువకులందరూ అలాగే రాజా అంటూ విత్తనాలు తీసుకెళ్ళి మట్టి కుండలో వేశారు. రాజ్యంలోని యువకులంతా రాజు చెప్పిన విధంగా 10 రోజుల తర్వాత మట్టి కుండలను తీసుకొని రాజు వద్దకు వచ్చారు. వారిలో ఒక యువకుడు మాత్రం ఖాళీ కుండతో రాజు దగ్గరికి వచ్చాడు. రాజు అందరి కుండల్ని పరిశీలించి ఖాళీ కుండ ఇచ్చిన మహేంద్రుని యువరాజుగా ప్రకటించాడు. రాజు ఆ మాట చెప్పడంతో యువకులంతా ఆశ్చర్యపోయారు. ఆ యువకులలో ఒక యువకుడు ధైర్యంగా లేచి, రాజా, మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరి మొక్క అయితే బలంగా వేపుగా పెరుగుతుందో వాడే కదా యువరాజు అని అన్నాడు. మా విత్తనాలన్నీ మొలకెత్తి చక్కగా పెరిగాయి, బలంగా ఉన్నాయి. పోటీ మా మధ్యలోనే ఉండాలి కదా అని అన్నాడు. విత్తనము మొలకెత్తని మహేంద్రుని ఎలా యువరాజుగా ప్రకటిస్తావు అని ప్రశ్నించాడు. అప్పుడు రాజు చిన్నగా నవ్వుతూ, నేను మీకు ఇచ్చిన విత్తనాలు ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాను, వాటి నుండి మీకు మొలకలు ఎలా వచ్చాయి అని ప్రశ్నించాడు రాజు. అప్పుడు ఆ ఎదురు ప్రశ్నకు యువకులంతా బిత్తిరిపోయారు. యువకులంతా అలా అనుకున్నారు, మేము చేసిన మోసం రాజు గ్రహించాడని తెలుసుకొని సిగ్గుతో తల వంచుకున్నారు. వారంతా రాజు ఇచ్చిన విత్తనాలు కాకుండా వేరే విత్తనాలు నాటారు. అందుకే అవి మొలకెత్తి బలంగా పెరిగాయి. మహేంద్ర అనే యువకుడు మాత్రం రాజు ఇచ్చిన విత్తనాన్ని నాటాడు. అందుకే ఆ విత్తనం మొలకెత్తలేదు. మహేంద్రుని నిజాయితీకి మెచ్చిన రాజు ఆ రాజ్యానికి సమర్థవంతమైన నిజాయితీ పరుడైన పాలకుడు రాజు మహేంద్రని అని గ్రహించి అతనిని యువరాజుగా ప్రకటించాడు. రాజు చనిపోయిన తర్వాత రాజ్యాన్ని మహేంద్రని రాజు అయ్యాడు. నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు. ప్రజల కన్నబిడ్డగా ఎటువంటి లోటుబాట్లు రానివ్వకుండా పాలన కొనసాగించాడు.